అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ బ్యాచ్ 26వ భాగం. రచయిత గీతాంజలి గారు. అమ్ము, పెళ్ళైపోతే కూతురు చచ్చిపోయినట్టేనా అమ్మ అన్నాను. ఏ అమ్ము, ఏంటా మాటలు? లెంపలు వేసుకుంటూ నన్ను కసిరి కోపగించుకొని కళ్ళు పెద్దవి చేసి చూసిందమ్మా. లేకపోతే ఏంటమ్మా, నీకు ఒంట్లో బాగాలేదని నేను నీకు ఫోన్ చేస్తేనే కానీ చెప్తున్నావు. మాట వరుసకైనా కనీసం నాతో చెప్పేది లేదా నీకు? నీకు నీ అల్లుడి మీద ఉన్న నమ్మకం, ప్రేమలో సగం నా మీద ఎందుకు లేవు? బేలగా అడిగాను. ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? వాడు నాకు అల్లుడు కంటే ఎక్కువ, కొడుకుతో సమానం అని చాలాసార్లు చెప్పాను కదా నీకు అని అడిగింది. అమ్మ, అందరూ ఊరేగండి, నీకు నచ్చినట్టు ఊరేగండి. నువ్వు, నీ అల్లుడు, నీ మేనకోడలు, ఇదిగో నీ మనవరాలు అని విసురుగారు చేసి తల పట్టుకొని కూర్చున్నాను. ఇదేం పిచ్చిరా దీనికి అని అమ్మ అడిగే ఉంటుంది. మనకి తెలిసిందే కదా అత్త అని అంటూ బావ సెటర్ వేసే ఉంటాడు. వారం రోజులు ఇలానే చాలా భారంగా గడిచాయి. 24 గంటలు బావ ఆలోచనలే. ఎక్కువగా ప్రేమించేది కూడా బావ కోసమేనేమో, ఈ బాధ కోసమేనేమో. అత్త అమ్మకి రోజుకొకసారైనా ఫోన్ చేసి మాట్లాడటం అంతే. అక్కి వారానికి ఒక రోజు ఫోన్ చేస్తుంది. అది కూడా చాలా బిజీ అయిపోయింది ప్రొఫెషనల్ లైఫ్లో. బావ రోజు వీడియో కాల్ చేస్తాడు, కానీ కేవలం తన కూతురుతో మాత్రమే మాట్లాడటానికి ఫోన్ చేస్తాడు. బావని చూడటం కోసమే రోజు. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300676472. బావకి ఫోన్ చేస్తూ ఉండేదాన్ని. అఖిల్ గాడు కూడా 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తున్నాడు. రుచికి అసలు బావకి నాకు మధ్య ఉన్న గొడవ గురించి తెలియదు. అది హ్యాపీగా బెంగళూరులో జాబ్ చేసుకుంటోంది. ప్రతి వీకెండ్ నా కాలేజ్కి వస్తానని అంటూనే ఉంటుంది. ప్రజెంట్ నేనున్న పరిస్థితుల్లో దాని దగ్గర ఎక్కువసేపు నటించలేను. సో అది రాగానే అసలు విషయం కక్కేస్తాను. అందుకే కొంచెం దూరంగా ఉంచుతున్నాను రుచిని. అయినా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే నేనే చాలా ఖాళీగా ఉన్నాను అని ఫీలింగ్ ఎక్కువైపోయింది నాకు. అసలు నా ఖర్చులకి బావ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? కాలేజ్ ఫీజుకి స్టైపెండ్ పడుతుంది, కానీ నా ఖర్చులకు కూడా నేనే సంపాదించుకోవాలనే ఫీలింగ్ స్టార్ట్ అయింది నాలో. ఆన్లైన్లో జాబ్స్ చూశాను. సాయంత్రం కాలేజ్ అయ్యాక ఒక 3-4 అవర్స్ వర్క్ చేస్తే నెలకి 30,000కి దగ్గరగా ఇచ్చేవి. కానీ ఖరగ్పూర్లో మెయింటైన్ అవ్వడానికి అసలు ఆ డబ్బులు చాలవు. అలా కాకుండా ఇంకేమైనా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. క్లాస్లో కూడా యశ్వంత్ మిశ్రా తప్ప ఇంకెవరూ నాకు పెద్దగా ఫ్రెండ్స్ అవ్వలేదు. నిజానికి నేనే చేసుకోలేదు. అందరూ కూడా ఒకటే షాక్, నీకు పెళ్ళై పిల్లలా అంటూ. ఏం పెళ్ళై పిల్లలు పుడితే ఐఐటీలోకి రారేమో అని బోర్డు పెట్టారా? నవ్వుతూ అడిగాను. నాట్ లైక్ దట్, బట్ పెళ్లి పిల్లలు అంటే స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కదా అని అడిగాడు. నీ బొంద అంటూ తన తల మీద మొట్టికాయ వేసి, అది డిపెండ్ అయ్యేది మన లైఫ్ పార్ట్నర్ మీద. తనకి నువ్వన్నా, నీ గోల్ ఉన్న ప్రేమ, మర్యాద, గౌరవం ఉంటే ఖచ్చితంగా లోకల్లో ఎలాంటి మ్యారేజ్ అయినా మన ప్రోగ్రెస్కి ఇబ్బందే కాదు. నాకు అస్సలు కాదు. సింపుల్గా చెప్పాను. అని నవ్వాడు చిన్నగా. రేయ్, నీ గోల్స్ ఏంటి? సరదాగా అడిగాను. వారం రోజుల్లోనే ఏరా అనుకునేంత చనువు చేసింది మా ఇద్దరికి. నా దగ్గర ఆల్రెడీ ఒక బిజినెస్ ప్లాన్ ఉంది. కన్సల్టెన్సీకి వెళ్తే బిజినెస్ సక్సెస్ అవ్వడానికి 8% మాత్రమే ఛాన్స్ ఉందని తప్పించేశాడు. బట్ ఐ థింక్ ఇట్ క్యాన్ క్రియేట్ వండర్స్ అన్నాడు యశ్వంత్. ఓ ఈజ్ ఇట్? ఏంటి నీ బిజినెస్ ప్లాన్? ఉత్సాహంగా అడిగాను. ఎలక్ట్రికల్ బేస్డ్ ఆల్కహాల్ డిటెక్టర్ అన్నాడు. ఏంటి అందులో ఉన్న అంత వింత? దీనికంటే మామూలు డిటెక్టర్ అయితే పవర్ అక్కర్లేదు, మామూలువి అయితే ఎంత పవర్ కావాలి అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటే నవ్వాడు చిన్నగా. క్లియర్గా చెప్పాక బడ్జెట్ ప్లానింగ్ కూడా వేశాం. దగ్గర దగ్గర ₹1,00,00,000 వరకు అవుతోంది మొత్తం. కానీ ఎలా? ఒకటే అంతర్మదనం నాలో. ఎవరిని అడగాలి, ఎలా అడగాలి, ఏమని అడగాలి అనుకుంటూనే ఉన్నాను. ఆ రోజు రాత్రికి ఆంటీ పుల్కా చికెన్ కర్రీ చేసింది. ఆంటీ అది తినేసి బడ్జెట్ ప్లానింగ్ అయ్యాక తగ్గించడం కుదరదా అని అనుకుంటూ చెంచేస్తూ ఉన్నాను. మనం ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టే కంటే ఆల్రెడీ యూనిట్స్ ఉన్న కంపెనీతో టైఅప్ చేసుకోవడం వల్ల 80% వరకు మన ఎక్స్పెన్సెస్ తగ్గొచ్చు కదా. వింత ఆలోచన నాలో. అదో చెప్పాను యష్తో. బట్ అలాంటి యూనిట్స్ ఎక్కడుంటాయో మనకేం తెలుసు? అయినా టైఅప్కి వాళ్ళు ఒప్పుకుంటారా అని అడిగాడు. చెన్నై, టీ నగర్ మొత్తం అవే. మనం అనుకుంటే వెళ్ళి మాట్లాడవచ్చులే, అదేం పెద్ద విషయం ఏం కాదు.
మనం 25% పెట్టుకుంటే మ్యాక్స్ ఛాన్స్ ఉంటాయి అన్నాను. ఏంటమ్మా అంత డబ్బు ఎక్కడిది అన్నాడు యష్. నేను కొంత ఇన్వెస్ట్ చేస్తాను యష్ అన్నాను. వాట్ ఆశ్చర్యపోయాడు అతను. ఊరికే ఏం కాదు, అట్లీస్ట్ నీకు ఆ మనీ సెట్ అయినంత వరకు అనుకో, ఆ తర్వాత నేను డ్రాప్ అవుతాను. అప్పటి వరకు నాకు కూడా కాస్త ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నట్టు ఉంటుంది కదా అని అన్నాను నేను. బట్ నీకెలా అంత మనీ అని నసిగాడు. ఐ విల్ మేనేజ్. చిన్న స్మైల్ ఇచ్చాను. మా ఫాదర్తో మాట్లాడి చెప్తానన్నాడు యష్. ఓకే అని తనకి బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళేసరికి బెడ్ మీద నుండే పెద్ద కళ్ళని నాకు అప్పచెప్పేసి చూస్తోంది నా కూతురు. లేచేసావా అంటూ తన దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే బయట నుండి వచ్చావు, ఫ్రెష్ అయ్యిరా అమ్ము అని బావ అరిచినట్టుగా వినపడి తుల్లిపడి చూశాను. చుట్టూ ఎవరూ లేరక్కడ. అంతా నా భ్రమే, ఏంటో నా పైత్యమని తల మీద ముట్టికాయ వేసుకుంటూ ముందుకు కదిలాను. ఫ్రెష్ అయ్యి ఏంటమ్మా అలా చూస్తున్నావు ముక్కులాగా అడుగుతుంటే దాన్ని పోసి పళ్ళ మధ్యలో నా బుగ్గ పెట్టి కొరికేసింది. ఆ రాకాసి అని చిన్నగా నవ్వుతుంటే కాల్ చేసింది అక్కి. ఏంటే అన్నాను లిఫ్ట్ చేసి. ఏయ్ నా మేనకోడలంటూ మురిసిపోతూ గారాలు పోయింది నా కూతురుతో. ఫోన్ మీద ఒక్కటిచ్చింది నా కూతురు. ఇదేంటే నా హిట్లర్ అన్నకి డిట్టో కాపీలాగా ఉంది అని అంది అక్కి బిక్కమొహం వేసి. లాగా కాదు, 100% అంతే అన్నాను. ఎలా భరిస్తావే ఇద్దరిని? నెక్స్ట్ పుట్టే బాబు కూడా సేమ్ ఇలానే నా అన్నలే ఉన్నాడనుకో, ఇంకా అంతే నువ్వు. నీకు ఆ గబ్బర్స్ మధ్య గులాబ్ జామే అని అంది అక్కి. భయపెట్టకే అని చిన్నగా నవ్వగానే ప్రజెంట్ బావా నేను ఉన్న సిచ్యువేషన్ అంతా గుర్తొచ్చి పెదవుల మీద నవ్వు మాయమయ్యింది. దానికి కూడా అదే స్ట్రైక్ అయ్యిందేమో. ఒక్క సెకండ్ మౌనం మా ఇద్దరి మధ్య. ఇంకేంటి టాపిక్ డైవర్ట్ చేస్తూ అడిగాను. విజయ్ ఈ వీకెండ్ అమెరికా వస్తున్నాడంది. అబ్బో నీ పనే బాగుందిగా. కళ్ళు ఎగరేశాను. ఎక్కువగా ఊహించుకోకు, తనేదో సెమినార్ అటెండ్ అవ్వడానికి వస్తున్నాడు, నేను వెళ్తున్నా మీట్ అవ్వడానికి అంది. ఓ ఈరోజు మా రూమ్మేట్ రొయ్యల వేపుడు మామిడికాయ పప్పు చేసింది తెలుసా సాట్. అసలు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నాకు. మరి అమ్మ చేసినంత ఏం బాగాలేదనుకో అంది నవ్వుతూ. ఆ మాట వింటుంటే అత్త మా పెళ్ళైన కొత్తలో చెప్పిన మాట, వంట చేస్తే హస్బెండ్ ఎక్కువ లవ్ చేస్తాడని. అది నిజమో అబద్ధమో నాకు అనవసరం. ఫస్ట్ వంట నేర్చుకోవాలనిపించింది. అన్నీ అనుకున్న వెంటనే చేసేయడం నాకు అలవాటేగా. నా కూతుర్ని భుజాన వేసుకుని వంటగదిలోకి దూరాను. ఏంట్రా నువ్విక్కడ నవ్వుతూ అడిగారా ఆంటీ. ఏం లేదాంటీ ఊరికే అని చిన్నగా నవ్వి ఏం చేస్తున్నారని అడిగాను. పుల్కా కర్రీ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను అన్నారు. ఎగ్స్ ఉంటే బూర్జీ చేయనా అన్నాను. వంట వచ్చా నీకు? షాకింగ్గా అడిగారు. మరీ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసేంత రాదు కానీ బేసిక్స్ వరకు కవర్ చేస్తానంటీ అన్నాను. హహా అని చిన్నగా నవ్వుతూ అయితే ఈరోజు నీ చేతి వంట టేస్ట్ చేయాల్సిందే అన్నారు ఆంటీ. ఓకే అని ఎగ్స్ తీసి బయట పెట్టేసి ఆనియన్స్ తీసి కట్ చేసి వాటిని బుర్జీ చేసి ప్లేట్లో వేసిచ్చాను ఆంటీకి. నైస్ అని విక్రమ్ చాలా లక్కీ అన్నమాట అన్నారు ఆంటీ. అస్సలు కాదంటీ, నేను చాలా లక్కీ. బావలాంటి హస్బెండ్ దొరకడం వల్ల. మా పెళ్ళైన 6-7 మంత్స్ వరకు అసలు బేసిక్స్ కూడా వచ్చేవి కావు నాకు. నేను చేసేదాన్ని వంట అనాలో పెంట అనాలో కూడా డౌటే. మ్యాక్సిమం బావే కుక్ చేసేవాడు. ఆల్మోస్ట్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ తనే తీసుకునేవాడు. మనదంతా పెళ్ళైందని బిల్డప్ అంతే. ఇంట్లో అమ్మ దగ్గర కంటే ఎక్కువ గారాబం బావ దగ్గర అని నవ్వాను చిన్నగా. అప్పటికే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి నాకు. నా భుజం చుట్టూ చెయ్యేసి ఇంకెన్ని రోజులు కళ్ళు మూసుకొని ఉంటే 2 ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయి, మళ్ళీ మీ బావ దగ్గరే ఉండొచ్చన్నారు ఆంటీ. అని తలూపి కళ్ళు తుడుచుకున్నాను నేను. ఫుడ్స్ అలవాటు చేస్తావా? అరటిపండు లాంటివి ఏమైనా అన్నారు ఆంటీ. అమ్మ ఇంకొక 1 నెల రోజులు ఆగాక స్టార్ట్ చేయమని చెప్పింది ఆంటీ అని అన్నాను. పద డిన్నర్ చేసేయి నాన్న, లేట్ అయిపోయింది కదా అని అన్నారు ఆంటీ. డిన్నర్ చేసి బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకున్నాను. అప్పుడే బావ నుండి ఫోన్. ఇన్ని రోజుల్లో నేను బావకి చేయడమే కానీ బావ నుండి కాల్ రావడం ఇదే మొదటిసారి కావడంతో కాస్త గర్వంగా లిఫ్ట్ చేశాను. ఆర్జలు కన్నమ్మ అని పిలుస్తున్నాడు. నన్ను చూసి చూడనట్టు వదిలేసి కింద మీద పెట్రోల్ వేసినట్టు తగలడింది నాకు. నా కూతురిని డిస్టర్బ్ చేయకుండా ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి కూర్చున్నాను. మా ఇద్దరి మధ్య ఉన్నది మౌనమే కానీ ఇద్దరం ఫోన్ కట్ చేయలేదు. చూస్తున్నాను బావ మొహమే. తన టేబుల్ మీద ఉండాల్సిన మా ఇద్దరి ఫోటో కనిపించలేదు నాకు. ఉక్రోషం పొంగుకొచ్చింది. బావ చిన్నగా పిలిచాను. వెంటనే కాల్ కట్టేశాడు బావ. చేతులతో మొహం రుద్దుకొని కాస్త ఏడుపుని కంట్రోల్ చేసుకొని లేచి వెళ్ళి నా కూతుర్ని మీద పడుకోబెట్టుకొని కళ్ళు మూసుకున్నాను. ఆ తర్వాత రోజే అమ్మతో మాట్లాడి నాన్నగారు ఉన్నప్పుడే ఉండే షుగర్ ఫ్యాక్టరీ లోన్లో పెట్టి డబ్బులు ఇస్తే కొన్ని రోజులు రిటర్న్ ఇచ్చేస్తానని అడిగాను. నాన్న గుర్తుగా మిగిలింది అదొక్కటే నాకు అని. అప్పు అంటే కాళ్ళు విరగ్గొడతా అని వార్నింగ్ ఇచ్చింది అమ్మ. 4 అక్షింతలు వేసి ఫోన్ పెట్టేసింది. మళ్ళీ అరగంటలో ఫోన్ చేసి
ఎంత కావాలి అని అడిగింది అమ్మ. నీకెందుకు, నువ్వేమైనా పెడతావా చేస్తావా, తిట్లు తప్ప అని అన్నాను. మూతి ముడిచి సిగ్గులేదు, మన కిందకి 22 ఏళ్ళు వచ్చాయి, ఇప్పటికైనా కాస్త పెద్ద అమ్మాయిలాగా బిహేవ్ చేయండి. 22 ఎవరికి, 21 నాకు. ఆవేశంగా అరిచేశాను. ఏదో ఒకట్లే కానీ చెప్పు అంది అమ్మ. ఒక్క 50 లక్షలు గొనిగాను చిన్నగా. 50 లక్షల ఎందుకు, వెంటనే అడిగింది కోపంగా. బిజినెస్ పెడదామని అనుకుంటున్నానన్నాను. పిచ్చా ఏంటి, నిన్ను పంపించింది అక్కడేదో చదువుకుంటావని, కానీ ఇదిగో ఇలా పిచ్చి వేషాలు వేస్తావని కాదు. నోరు మూసుకొని చదువుకో, పిచ్చి వేషాలు వేయకంది అమ్మ. అమ్మా, అరే నేను ఏదో ఎదుగుదామనుకుంటుంటే అక్కర్లేదు వంట చేసుకో అంటావు. నీ అల్లుడు ఏ క్షణం ఇంటి నుండి బయటకు తోసేస్తాడో, ఏ క్షణం నెత్తున పెట్టుకుంటాడో కూడా తెలియదు. నేను నా కాళ్ళ మీద బ్రతకడం ఇష్టం లేదా నీకు, లేదంటే ఇదేం చేస్తుందిలే అని అనుకుంటున్నావా నువ్వు అని అన్నాను. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అల్లుడు ఏ క్షణంలో అయినా నిన్ను బయటకు గెంటేస్తాడా ఏంటే అని కంగారుగా అడిగింది అమ్మ. చూసావు కదా, ఆ రోజు ఇంట్లోనే ఉన్నావు కదా నువ్వు. బావ నేను వెళ్ళను అంటున్నా కూడా ఎలా బలవంతంగా నన్ను కాలేజ్లో జాయిన్ చేశాడు. తనకి నేనంటే ఇష్టం పోయింది, ఇప్పుడు నేను రుచించడం లేదు బావకి అని అన్నాను కాస్త కోపంగా. అందుకే గెంటేశాడు నన్ను. ఏయ్, సరదాలకి అడ్డుపద్దు లేదా నీకు, గయ్యమని అరిచిందమ్మ. సరదానా, విక్కమోహం వేశాను. ఇంకొకసారి ఇలాంటి మాటల్ని నోటి నుండి వింటే వాత పెడతాను చెప్తున్నా. సీరియస్గా అరిచి ఫోన్ కట్టేసింది. మా తల్లే గుండెలు మీద చెయ్యేసి వెనక్కి వాలాను. బాబోయ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అత్తకి చెప్పిన బావ అమ్మకి ఎందుకు చెప్పలేదు, తన హెల్త్ కండిషన్ బాగాలేదని డిస్టర్బ్ చేయలేదా, ఏవో నాకేం అర్థం కాలేదు. కాసేపటికి నాకు ఫోన్ చేసింది అత్త. అత్త చెప్పు అన్నాను రికార్డు రాస్తూ. ఏమ్మా, ఏవో డబ్బులు కావాలన్నావంట అంది అత్త. ఏం లేదత్త అన్నాను. దెబ్బలు పడతాయి నీకు, నా దగ్గర మొహమాటం ఎందుకే అంది. బిజినెస్ ఏదో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అత్త, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అన్నాను. ఎంత కావాలేంటి, 50 దగ్గర లక్షల. అక్కి పెళ్ళికి చేయించిన బంగారం ఉంది, వాడుకుంటావా అంది అత్త. వద్దు అత్త అన్నాను వెంటనే. ఏం సరిపోవా, నావి కూడా ఉన్నాయి అంది అత్త. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకు. వద్దత్త, ఏడుపుని ఆపుకుంటూ చెప్పాను. నోరు ముయ్యవే, ఎప్పుడొస్తావు వాటిని తీసుకోవడానికి అంది అత్త. ఎందుకత్త, వద్దులే అన్నాను నేను. పోనీ నేను లోన్ పెట్టేసి మనీ ట్రాన్స్ఫర్ చేయనా, అదే బెస్ట్ ఏమో కదా అంది అత్త. నేను లోన్ ప్రాసెస్ ఏంటో కనుక్కుంటాను, మళ్ళీ చేస్తానమ్ము అని ఫోన్ పెట్టేసింది అత్త. ఆ క్షణం నా చుట్టూ ఉన్న అందరికీ నా మీద ఉన్న నమ్మకం అర్థమైంది. నేను మాత్రం ఎప్పుడూ సులువుగా గివప్ చేస్తూ ఉంటాను. ఐ నీడ్ టు ఫైట్ బ్యాక్ సో స్ట్రాంగ్ మనసులో అనుకున్నాను. 2-3 రోజుల్లో నేను లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మొత్తం మనీ నా అకౌంట్లో వేసింది అత్త. యష్ వాళ్ళ నాన్నగారు కూడా ఒప్పుకోవడంతో ఆ రోజు నుండి చాలా బిజీ అయిపోయింది మా ఇద్దరు లైఫ్ స్టైల్. కాలేజ్ అవ్వగానే ఇంట్లో కూర్చొని ఏ కంపెనీస్తో టైఅప్కి అప్లై చేయాలని ఆలోచిస్తూ ప్లాన్స్ వేసుకుంటున్నాం. అప్పుడే మా ఇంటి డోర్ ఎవరో కొట్టడంతో ఆంటీ ఏమో అనుకుని తీసే ఉంచాను ఆంటీ అన్నాను. ఆంటీ తప్ప ఇంకెవరు మా రూమ్కి వస్తారనేది నా భ్రమ. లోపలికి వస్తూ కనిపించాడు బావ. అసలు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. వెంటనే పక్కనే ఉన్న యష్ చేతిని గిచ్చాను. ఈడియట్, నీ ప్రాబ్లం ఏంటి అరిచేశాడు గట్టిగా. బావ నమ్మలేక పిలిచాను. వీడు అరుపుతో అది నిజమే అని కన్ఫర్మేషన్ రావడంతో బావ అయోమయంగా చూశాడు డోర్ వైపు. ఏం మాట్లాడకుండా తన చేతిలో ఉన్న కవర్స్ పట్టుకుని లోపలికి వచ్చేశాడు బావ. మీ హస్బెండా గుసగుసగా అడిగాడు. ఏక్దమ్ కడక్ అసలు అన్నాడు యష్. వెళ్ళి చెప్పు చిన్నగా నవ్వాను నేను. మళ్ళీ మాట్లాడదాం బాయ్ అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి పట్టుకొని వెళ్ళిపోయాడు. నేను వెళ్ళగానే డోర్ లాక్ చేసి బావ దగ్గరగా వెళ్ళాను. కాలు చేతులు కడుక్కొని ఆద్యనెత్తుకుని బెడ్ మీద కూర్చున్నాడు. డా అని అరుస్తూ బావ మొహం మీద తన చేత్తో రాస్తూ బావను ఎంత మిస్ అయిందో చెప్పకనే చెప్పింది. నేను అంతకంటే మిస్ అయ్యాను. ఎలా చెప్పాలి? కాఫీ కలిపి చేతికి ఇస్తుంటే నా వైపు కూడా చూడకుండా దాన్ని తీసుకొని కూతుర్ని చూసి మురిసిపోతున్నాడు. ఏంటో నా జీవితం, నిర్లిప్తత నాలో. కాసేపు తనతో ఆడుకున్నాక ఆంటీ డిన్నర్కి పిలవడంతో కిందకి వెళ్ళాం. అక్కడంతా బాగానే అయింది. భోజనం చేశాక ఆంటీతో మాట్లాడుతూ బావా కిందనే ఉండిపోతే నా కూతురి ఆకలికి లేచి గోల చేస్తోందని లేచి వెళ్ళాను దాని దగ్గరికి. పొద్దున్న నుండి వచ్చిన అలసటేమో ఫీడ్ చేస్తూనే పడుకుండిపోయాను సోఫాలో. బావ మాట్లాడొచ్చేసరికి స్పృహ తెలుస్తోంది, కానీ కళ్ళు తెరిచే ఓపిక రావడం లేదు నాకు. నా ఒళ్ళో ఉన్న ఆతిని తీసి పక్కన పడుకోబెట్టి ముందుకి వంగి షర్ట్ బటన్స్ పెడుతూ ఉంటే చేతి మీద చెయ్యేసి గట్టిగా పట్టేసుకున్నాను. నెమ్మదిగా చెయ్యి విడిపించుకొని బ్లాంకెట్ తెచ్చి కప్పాడు నా చుట్టూ. సోఫాలోనే మత్తుగా పడుకున్నాను నేను. పొద్దున్న లేచేసరికి పుషప్స్ చేస్తూ కనిపించాడు బావ. సో హాట్, పైకే అనేశాను. పచ్చిమిర్చి లుక్స్ నా మొహాన్ని కొట్టి
టవల్ తీసుకుని వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడానికి. కథ ఇంకా ఉంది. అసలు విక్రమ్ మనసులో ఏముంది? నిజంగా శ్రీనిక పైన కోపంగానే ఉన్నాడా, లేక కావాలని ఇదంతా చేస్తున్నాడా? విక్రమ్ ఏదైనా సమస్యలో ఉన్నాడా? అందుకే శ్రీనికని ఇలా దూరం పెట్టాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.